ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలిగిన వాడువని నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిద్దాం ప్రియులారా. అలాగే ఇమేజ్ మీకు టీవీలో కనబడుతూ ఉంటుంది. అన్ని కూడా చూస్తూ చాలా జాగ్రత్తగా వాక్యం వైపు మీరు మనసు పెట్టగలిగితే మాత్రమే మనకి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది, లేకపోతే వ్యర్థమవుతుంది. ఓకేనా ప్రియులారా, మీరు గమనించినట్లయితే యోబు గ్రంథము 42వ అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవాతో మాట్లాడుతున్న సందర్భం. ప్రియులారా, ప్రతి వ్యక్తి, ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఈ అంచె దినాలలో ఎవరితో మాట్లాడాలి? మనం చెప్పండి, ఎవరితో మాట్లాడాలి? అందరూ చెప్పాలి, దేవునితో మాట్లాడే వ్యక్తులుగా మార్చబడుతుముగాక. అసలు దేవుడితో మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. అసలు దేవునితో ఎలా మాట్లాడగలిగాడు అని అంటే ప్రారంభపు అధ్యాయంలో కనబడుతుంది. ఆ ప్రాంతములో, ఆ దేశంలో ఆయన ఒక్కడే నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఒక మాట చెప్పాలంటే దేవునికి ఇష్టడైన వాడుగా బ్రతకగలిగాడు. కాబట్టి దేవునితో మాట్లాడగలిగే కృప దేవుడిచ్చాడు. ప్రతి సేవకుడు ఈరోజు దేవునికి ఇష్టడుగా జీవించగలగాలి, దేవునితో మాట్లాడగలగాలి. ఏ విషయం కొరకంటే ప్రతి విషయము కొరకు, ప్రతి విధానము కొరకు దేవునితో మాట్లాడగలిగే కృప మనము కలిగినటువంటి వారమై ఉండాలి. సరే, ఇప్పుడు యోబు గారు దేవునితో ఏం మాట్లాడుతున్నాడు? 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలిగినటువంటి వాడవని నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాదని నేనిప్పుడు తెలుసుకున్నాను. ఏం జరిగిన తర్వాత తెలుసుకున్నాడు? తన జీవితములో అన్ని జరిగిన తర్వాత ఏమి జరిగిందయ్యా అంటే అతని జీవితములో ఊహించని నష్టము జరిగింది. ఇక్కడ మనం చూస్తాం, టీవీలో చూడండి, యోబు గారి కుటుంబాన్ని చూస్తాం, యోబు గారు దేవుడితో మాట్లాడే విధానం చూస్తాం. యోబు గారి దగ్గర ఇక ప్రారంభమైన హింస, ప్రారంభమైన ఇబ్బందులు, ప్రారంభమైనటువంటి నష్టము, ఆయన ఏ విధముగా శోధన ఎదుర్కొన్నాడో, బిడ్డలను పోగొట్టుకున్నాడో, ఆస్తులను పోగొట్టుకున్నాడో, ఆయనకున్న సంపదను పోగొట్టుకున్నాడో, గౌరవాన్ని పోగొట్టుకున్నాడో, ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే, ఒకటి ఆయనకున్న ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, రెండవది తనకున్న కుటుంబాన్ని, బిడ్డలను పోగొట్టుకున్నాడు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆ దేహములో, శరీరాన్ని కూడా అనారోగ్య పరిస్థితి వచ్చేసింది. ఎంతలా పరిస్థితి వచ్చిందంటే ఆయన శరీరములో 13 రకములైనటువంటి శరీర రుగ్మతులు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. శరీర సంబంధమైనటువంటి రుగ్మతులు, శరీర బలహీనతలు, 13 రకాల ఆ శరీర బలహీనతలు ఆయన జీవితంలో వచ్చినాయి. ఎంతకాలము పీడించబడ్డాడు, లేకపోతే బాధించబడ్డాడంటే 18 నెలల పాటు ఆ వేదన అనుభవించాడు. ప్రియులరా, 18 నెలల పాటు అనుభవించాడు. ఈ 18 నెలల పాటు తను అనుభవిస్తూ దేవుని మీద గురి నిలిపిన వాడుగా, విశ్వాసము నిలిపిన వాడుగా, నిరీక్షణ కలిగిన వాడై దేవుని వైపు చూస్తూనే ఉన్నాడు. ప్రియులరా, అన్ని కోల్పోయాడు. అక్కడ మన మధ్యలో ఫోటో చూస్తే భార్య అంటది వచ్చి, యథార్థత అని ఇంకా దేవుని పట్టుకుని ఊగులాడతావు ఎందుకు? దేవుని విడిచిపెట్టేయి అని అంటే ఆయన అంటాడు, చావనైనా చస్తాను కానీ నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టను అని చెప్తాడు. మరొక సందర్భంలో వచ్చింది, ఏమొచ్చిందంటే తన స్నేహితులు వచ్చారు, దూరం నుంచి చూస్తారు, అంటే దగ్గరకు రావటానికి కూడా ఇష్టపడలేదండి.
నీచమైన వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది. ప్రార్థన చేశారు, ఏది దేవుడేమని ఎదురిస్తాయి, విడిపిస్తాడేమోనని. ప్రార్థనకు జవాబు రాకపోతే వాళ్ళు అనుకుంటున్న మాటలు ఏంటో తెలుసా? యోబు ఏ పాపం చేస్తేనో ఈ దుర్గతి కలిగింది. నీ గురించైనా నా గురించైనా మనందరి గురించి ఇదే మాట మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? మనం నష్టపోతే, మన శరీరంలో బలహీనత కలిగితే, మనకేదైనా ఇబ్బంది కలిగితే మన చుట్టుప్రక్కల ఉన్న మన బంధువులే, మన సంఘ బిడ్డలే, మన సావుకులే, మనతో వాళ్ళే ఏమంటారంటే, ఏ పాపం చేస్తేనో ఈ గతి వచ్చింది, ఏ పని చేస్తే నీ గతి వచ్చిందని అంటారు. తనతో పాటు ఉన్న స్నేహితులు కూడా ఇదే మాట మాట్లాడారు. ఏమి చేశాడో ఈ దుర్గతి సంభవించిందని వారు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పరిస్థితిలో దేవుని గురిగా చేసుకొని, దేవుని విశ్వాసము కలిగి అలాగ ప్రార్థన చేస్తుంటే భార్య వచ్చి అంటుంది, ఇంకా దేవుడని ఎందుకు ఆయన శోధిస్తావు, ఎందుకు దేవుడు లేడు, ఒక్కసారిగా దేవుని దూషించి చనిపోమని సలహా ఇచ్చింది. అయినప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు, తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు. అంత జరిగిన తర్వాత నా దేవుడు యోబు గారిని జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది జరుగుతూ ఉంటే యోబు గారు చుట్టూ దేవుడు తిరుగుతూనే ఉన్నాడు. సాతానికి అధికారం అవకాశం ఇచ్చినా యోబు శ్రమ పడుతుంటే దేవుడు విడిచిపెట్టి ఊరుకోలా, అతని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఆయన తిరుగుతున్న సందర్భాల్లో యోబు గారు అంటాడు కదా, నేను నా శరీరము పసిపిల్లవాని దేహము వలె మారటం నా కళ్ళతో నేను చూస్తాను అని మాట్లాడతాడు. స్తోత్రం. ఎవరు ముందు మాట్లాడాడు? దేవుడు అక్కడ సంచరిస్తున్న దేవునితో అంటాడు, నా దేహము పసిపిల్లవాని వలె దేహం వలె మారిపోతుంది, శోధింపబడిన తర్వాత నేను అలా మారిపోతాను అని చెప్పగలిగాడు. ప్రియులరా, అది విన్నటువంటి దేవుడు కొన్ని నెలలు గడిచిన తర్వాత, సాతాను ఓడిపోయిన తర్వాత ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తమును తిరిగి దేవుడు అధికంగా ఇచ్చాడో, అధికంగా ఇచ్చినప్పుడు ఇప్పుడు అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? ఇప్పుడు చదవండి ఆ మాట, మనం చదువుకుంటే, నీవు సమస్త క్రియలను చేయగలిగిన వాడవు. ఏ క్రియలు చేయగలుగుతాడండి? సమస్తము, ఇక దానికి ఏమీ లేదు వెనకమాల. సమస్తమును చేయగలిగినటువంటి వాడు, నీవు చేయలేనిదంటూ ఏమీ భూమి మీద లేదయ్యా, సమస్తము చేయగలిగిన వాడవనియు నీ ఉద్దేశములన్నీ కూడా గొప్పవి, ఉన్నతమైనవి అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు? ఇదంతా అనుభవించిన తర్వాత అర్థమవుతుంది నాకు, నీ గొప్పతనం ఏంటో నాకు అర్థమవుతుంది అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుని సేవకులుగా ఆయన మన జీవితంలో ఏమి చేయగలడు మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆయన మన జీవితంలో ఏమి చేయగలడు? యోబు జీవితంలో ఏం చేశాడో మనం చూసాం, వెరీ గుడ్, చాలా బాగుంది. కానీ మన జీవితంలో ఆయన ఏమి చేయగలిగినటువంటి వాడు అని అంటే, యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు యోబు జీవితములో చేయటం కాదు, కానీ ఈరోజు మన జీవితములో ఆయన ఏమి చేయగలుగుతాడు అంటే, ఇక్కడ అంటాడు కదా, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను దేవుడు మన జీవితములో జరిగించగలిగిన వాడు. నీవు నేను ఊహకు కూడా అందనటువంటి గొప్ప కార్యములు నీ సేవా జీవితంలో, మీ సంఘములో, మీ సమూహములో, మీ కుటుంబాలలో, మీ బిడ్డల దగ్గర నా దేవుడు చేయగలిగిన వాడు అని యోబు గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఏ కార్యములంటే, ఏ కార్యమైన సమస్తమును ఆయన జరిగించగలిగిన వాడు. ఎలాంటి కార్యాలంటే, నువ్వు గ్రహించలేని కార్యాలు, ఘోరమైన సంగతులు. అదే ఇర్మీయా గ్రంథంలో మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం, 33వ అధ్యాయము 3వ వచనము మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని
గొప్ప సంగతులు, మర్మమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను. ఎవరికంటండి? సావుకులమైన మనకు దేవుడు తెలియచేస్తాడండి. ఎలాంటి సంగతులు? ప్రపంచానికి తెలియని సంగతులు దేవుని సావుకులకు తెలుసు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథమైన ఈ బైబిల్ ఎవరు బోధించగలుగుతారు? ఓ సీఎం బోధించలేడు, ఒక ప్రెసిడెంట్ బోధించలేడు, ఒక కలెక్టర్ బోధించలేడు, ప్రపంచములో ఘనులైన శాస్త్రికులు బోధించలేరు, ప్రపంచములో గొప్ప చదువుకున్నటువంటి వారు దీన్ని బోధించలేరు. దీనిని బోధించగలిగిన సమర్థత దేవుని సేవకులుగా నీకు నాకు దేవుడిచ్చినందుకు గట్టిగా 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 కొట్టేవాళ్ళు కొడుతున్నారు. గట్టి కొట్టండి. రేకుల చెట్టు మీద వాన పడినట్టు కొడుతున్నారు. ఎంత గొప్ప కృపండి. ఎవరికి అర్థం కాని సంగతులు ఎవరికి తెలుసు? చెప్పండి. ఎవరికి, ప్రపంచంలో ఎవరికి తెలియని సంగతులు సేవకుడికి తెలుసు అండి. దేవుని మనసు ఎవరికి తెలుసు? సేవకుడికి తెలుసు. అలాంటి కృప ఇచ్చాడు. ఎలా తెలుస్తుందయ్యా అంటే ఈ ఇర్మీయా గ్రంథం ద్వారా చెప్తాడు, వారు దేవునికి మొరపెడుతూ ఉంటారు కాబట్టి దేవుడే వారికి తెలియచేస్తూ ఉంటాడు. వారు దేవునికి దగ్గరగా ఉంటారు కాబట్టి వారికి దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఎలాంటి సంగతులు చేయగలుగుతాడయ్యా అంటే, ఎలాంటి కఠిన పరిస్థితులు మార్చగలుగుతాడంటే, ఎలాంటి సమస్త కార్యములు చేయగలుగుతాడంటే, ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుంచుతాను చూడండి. ఈ రోజు నీ జీవితంలో ఆయన ఏమి చెయ్యగలిగిన వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అసాధ్యము అనుకున్నటువంటి దాన్ని నీ జీవితములో చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. ఏమిటి అది? కీర్తన గ్రంథము 114 కీర్తన, కీర్తన గ్రంథము 114 కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేయువాడయ్యున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. కీర్తనాకారుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఆయన బండను నీటి ఊటగా చేసేటువంటి వాడు, చెకుముకి రాతి బండ నుండి నీటి ఊటలను తీయగలిగినటువంటి వాడు దేవుడు. ఇంతకీ చెకుముకి రాయి అంటే ఏంటో అర్థమైతే దాని నుంచి ఏమి దేవుడు తీయగలుగుతాడో మనకు అర్థమవుతుంది. ఏం అర్థం అవ్వాలి మనకి? చెకుముకి రాయి, కంకర రాయి అంటే అర్థమైంది. ఏది కంకర రాయి అంటే? పెద్ద పెద్ద మెటల్ ఉంటుంది, దాన్ని పగలగొట్టి చిన్న స్ట్రిప్స్, బేబీ స్ట్రిప్స్ వరకు తయారవుతుంది కంకర రాళ్ళు. వాటిని గులకరాళ్ళు అని కూడా అంటాం. అలాగే ఎర్ర రాళ్ళు ఉంటాయి, కొండ దగ్గర నుంచి తీసుకొచ్చాయి. అలాగే మన కింద కూర్చున్నప్పుడు నాపరాళ్ళు ఉంటాయి, పాలిష్ బండ్లు ఉంటాయి, దాన్ని పాలిష్ పడితే పాలిష్ అవుతుంది. గెనెట్ రాయి ఉంటుంది. ఇలా రకరకాల రాళ్ళు మనం చూసామా? అన్ని రాళ్ళు చూస్తాం. ఇప్పుడు చూడాల్సిన రాయి ఏంటి చెప్పాలి? చెకుముకి రాయి. ఎప్పుడైనా చూసారా మీరు చూడలేదు కాబట్టి మీకు చూపిస్తున్నాం. చూడండి, టీవీలో కనబడుతుంది. చెకుముకి రాయి దాని పేరు. చెకుముకి రాయి. ఏంటండి దేవుడు ఈ రాయి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకు? యోబు గురించి చెప్పాడు. యోబు జీవితంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం, బాగానే ఉంది. ఈ రాయి గురించి దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, ఈ రాయి అన్నిటికంటే కఠినమైన రాయి. ఈ రాయి అన్నిటికంటే పొదునైన రాయి. ఈ రాయికి ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటి, గొప్పతనం ఏంటంటే, పూర్వకాలములో ప్రతి విషయానికి ఈ రాయినే ఉపయోగించేవాడు. దేనికి? ఇక్కడ మీరు చూస్తారు, చెకుముకి రాళ్ళు చూస్తారు మీరు, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కనబడుతుంది. ఈ రాళ్ళు దేనికి ఉపయోగిస్తారంటే, పూర్వకాలంలో యుద్ధాలు చేయటానికి ఉపయోగించేవాళ్ళు. ఈ రాయి దేనికి పనికొచ్చేది? యుద్ధము చేయటానికి ఉపయోగపడేటువంటి చెకుముకి రాయి. మీరు చూస్తానే ఉండండి, ఇమేజ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రాయి మీకు కనబడుతుంది. ఆ రాళ్ళు పూర్వకాలంలో కొన్ని రాళ్ళు కత్తిగా చేశారు, కొన్ని రాళ్ళు బరిషగా చేశారు, కొన్ని రాళ్ళు బాణములుగా చేశారు, కొన్ని రాళ్ళు గొడ్డలుగా చేశారు. ఇలా అప్పటి కాలంలో సుమారు కొన్ని వేల సంవత్సరాల కింద, సుమారు 2000-3000 సంవత్సరాల క్రిందట జరిగే చరిత్రలో ఈ కత్తి, ఈ సుత్తి, ఈ గన్ను, లేకపోతే ఇలాంటివి మారణాయుధాలు లేవు. అప్పటి కాలంలో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏమిటంటే ఇవే. ఎందుకయ్యా అంటే, ఇది ఒకటి గట్టితనం కలిగింది, రెండవది పొదునైనది.
ఎంత పొదునైందంటే దీన్ని బట్టి ఒకే ఒక పోటు మళ్ళీ బతకటానికి లేదు, అంత పొదునైంది ప్రియులరా. ఏ రాయి అది? ఈ చెక్కుముక్కి రాయికున్నటువంటి గొప్పతనమైన చాలా బలమైంది. ఇది గనక మనకు తగిలితే ప్రాణం పోవటమే, అంత భయంకరమైంది ఈ చెక్కుముక్కి రాయి. దీని గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం చూద్దాం. రాయిల గురించి మీకు చూస్తున్న రకరకాల రాయిలు చూస్తున్నాం. ఇవన్నీ చెక్కుముక్కి రాయిలు ప్రియులరా. చెప్పండి, దేనికి ఉపయోగించేవాళ్ళు అంటే ఇది యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఉపయోగించేవాళ్ళు, కత్తిలాగా ఉపయోగించేవాళ్ళు, గొడ్డలాగా ఉపయోగించేవాళ్ళు, పొలుగులాగా ఉపయోగించేవాళ్ళు, బాణంలాగా ఉపయోగించేవాళ్ళు, రకరకాలుగా యూజ్ చేసేవాళ్ళు ఈ రాయిని. దేవునికి స్తోత్రం. ఇది చాలా గట్టిది అని మీకు చెప్తా ఉన్నాను. అలాంటి గట్టి రాయి గురించి ప్రభువు ఏమంటున్నాడయ్య అంటే, కత్తులు, పదునైన గొడ్డలు ఇలా చేసేటువంటి ఈ చెక్కుముక్కి రాయి గురించి ప్రభువు ఏమంటున్నాడో వాక్యంలో చూద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. చదివేవాళ్ళు త్వరగా తీసి చదవండి. బైబిల్ లేని వాళ్ళు సిగ్గు లేకుండా పక్కన వాళ్ళ బైబిల్ చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకుని మరల ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించెను. అంటే యెహోషువ కాలములో కూడా ఈ కత్తులను వాడారు. ఏ కత్తులు అంటే ఇవి చెక్కుముక్కి రాయి కత్తులు. సున్నతి చేయించడం కోసం ఆ కత్తులు వాడినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం కూడా చదువుదాం. యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతి గిరి అను ఆ స్థలము దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించెను. దేవునికి స్తోత్రం. యుద్ధంలో ఉపయోగించడమే కాదండి, సున్నతి చేసేటప్పుడు కూడా ఈ కత్తిని ఉపయోగించారు. ఆ సందర్భము యెహోషువ కాలంలో జరిగింది. దానికంటే ముందు కూడా నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనం. సిఫోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి తన పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు రక్త సంబంధివై పెనివిటివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. సందర్భం ఏమిటంటే, మోషే గారు తన బిడ్డలను తీసుకుని వెళుతున్న సందర్భాల్లో ఒక సత్రములో దేవుడు మోషే గారు పేక పట్టుకున్నాడు. కారణం ఏంటంటే తన బిడ్డకు సున్నతి చేయలేదు. ఎప్పుడైతే మోషే గారి పేక పట్టుకున్నాడో మోషే గారు గిల కొట్టుకుంటున్నాడు. అది చూసింది ఎవరు? మోషే గారి భార్య చూసింది. అప్పుడు తనకి వెంటనే అర్థమైంది, గ్రహింపు కలిగిన స్త్రీ కదండి, వెంటనే అర్థమయ్యి అక్కడున్న చెక్కుముక్కి రాయి తీసుకొని, స్తోత్రం, అక్కడున్న చెక్కుముక్కి రాయి తీసుకుని వెంటనే ఆ వ్యక్తికి లేకపోతే కుమారుడికి సున్నతి చేసింది. ప్రియులారా, ఎప్పుడైతే సున్నతి చేసిందో వెంటనే దేవుడు అతనిని విడిచిపెట్టాడు. ఇప్పుడు సున్నతి చేయటానికి ఏం ఉపయోగించింది అక్కడ చెప్పాలి? చెక్కుముక్కి రాయి ఉపయోగించింది. అంటే దేవుడు చెక్కుముక్కి రాయిని అనేక తరములు బట్టి అనేక రీతులుగా వాడుకుంటున్నాడు. దీనిలో ఉన్న గొప్పతనాన్ని చెప్తా ఉన్నాడు. ఇంకాస్త వాక్యాన్ని మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను. స్తోత్రం. ఈ సందర్భం మీకు అర్థమయ్యే ఉంటది. ఏ సందర్భం అంటండి? అరణ్యములో నడుస్తున్న సందర్భాలలో మనం అంటుంటాం మోషే బండను కొట్టాడు, చీల్చాడని చెప్తాం కదా. ఇదిగో మీరు చూస్తున్నారే, చెక్కుముక్కి రాతి నుండి ఇదిగో దేవుడు తీసుకొచ్చిన నీటి సమూహము, నీటి సముద్రం. ప్రియరా, అదిగో ఇశ్రాయేలు ప్రజలు నీటి కొరకు అలమటిస్తూ ఉంటే దేవుడు బండను కొట్టమంటే, ఇందాక ప్రారంభంలోనే మనం చూసాం, చెక్కుముక్కి రాతిలో నుంచి నీటి ఊటలను నేను బయటికి
తీసుకుని వస్తాను. ఇదిగో తెచ్చాడు. అరణ్యములో మన పూర్వకాలంలోనే జరిగిపోయింది. మన పూర్వీకుల కాలంలోనే మోషే గారి ద్వారా దేవుడు ఆ బండను కొట్టి ఆ బండ నుంచి నీళ్లు బయటకు తీసుకుని వచ్చాడు. ఆ నీళ్లు ఒక ప్రవాహము వలె, ఒక నది వలె ప్రవహిస్తూ ఉంటే వాళ్ళు త్రాగారు, తృప్తి పొందారు, దీవించబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ప్రియరా, అది ఒక పెద్ద ప్రవాహముగా మారింది. ఆ నీటి ఓటలను తాగారు, వాళ్ళు జీవించినట్లుగా చూస్తాం. బండలో నుంచి వచ్చినటువంటి నీళ్ళు ఎలాంటివి తెలుసా అండి? స్వచ్ఛమైన నీళ్ళు, శ్రేష్టమైన నీళ్లు. మనం కొండలకి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల నీళ్లు ఉంటాయి. అవి కనుక అలా చూస్తే మన ఫేస్ చక్కగా క్లియర్ కనబడుతుంది. మనకు అనిపిస్తుంది తాగితే ఎంత బాగుంటుందా అని. ఇసుకలో వచ్చే నీళ్లు, మట్టిలో వచ్చే నీళ్లు మురికి మురికి ఉంటాయి, కానీ ఆ కొండలో రాతి స్థలములో నుంచి వచ్చేటువంటి నీళ్లు మాత్రం చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇదిగో అంటాడు, ఆ బండలో నుంచి నీళ్లు ఇచ్చిన వాడును నేనే. హల్లెలూయ. ఏ బండ అందండి? షక్కుముక్కి రాతిలో నుంచి నీళ్లను నేను తీసుకుని నీకు ఇచ్చాను. తర్వాత వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 13వ వచనం. 32వ అధ్యాయము 13వ వచనం. భూమి యొక్క ఉన్నత స్థలముల పైకి ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, షెకిముకి రాతి నుండి నూనెను అతనికి జుర్రించెను. దేవునికి స్తోత్రం. దేవుడండి ఇశ్రాయేలు ప్రజలకి మామూలుగా చూపించలేదండి కృప. అరణ్య మార్గంలోకి వెళుతుంటే అరణ్య మార్గములో మురికి నీళ్లు త్రాగకుండా ఏ రాతిలో నుంచి ఇచ్చాడంటే, షెకుముకి రాతిలో నుంచి దేవుడు ఏమి ఇచ్చాడంట? నీటి ప్రవాహాన్ని ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అంటున్నాడు, వాళ్ళకి తేనె ఇస్తాను, నేను ఆయిల్ ఇస్తాను, వారికి శ్రేష్టమైంది వాళ్ళకి నేను ఇవ్వబోతున్నాను, ఇచ్చాను, ఇస్తాను అని చెప్పాడు అరణ్యంలో. అలాగే ఇచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు చూస్తున్న ఈ షెకుముకు రాయిలో నుంచేనా ఇవన్నీ వస్తున్నాయే? ఇది చూడండి, మోషే కుమారుడికి సున్నతి చేస్తున్నటువంటి దృశ్యం. దీని తర్వాత మనం చూస్తాము, ఈ షెకుముకి రాయికు అక్కడ తేనె తుట్టులు పట్టిని చూసారా? తేనె తుట్టులు పట్టిని చూసారా? ఈ తేనె తుట్లు షెకుముకి రాయికి ఆ సందులలో ఇలా పడతాయి. ఈ తేనె కొండ తేనె. ఈ తేనె పనికి మాలింది కాదు, చాలా శ్రేష్టమైంది. ఇది దొరుకుట చాలా అరుదు, చాలా కష్టం. ఇలా తేనె తీగలు అక్కడ ఏర్పడి తేనె తుట్టెలు ఆ షెకుముకి రాయికి పడతాయి. పట్టిన తర్వాత అదుగో తేనె అలాగొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగుందా? తినాలనిపిస్తుంది కదా? అది ఎంత శ్రేష్టంగా ఉందో చూడండి. షెకుముకి రాయి నుంచి నా దేవుడు తేనె బయటకు తీసుకొస్తున్నాడు అంటండి. ఎవరు పెట్టారు అక్కడ? ఎవరు ఏర్పరిచారు అక్కడ? దేవుడు ఏర్పరిచాడు. ఎవరి కోసము? తన ప్రజల కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకవైపు తేనిస్తున్నాడు, ఇంకోవైపు జలపు నదినిస్తున్నాడు. ఒక షెకుముకి రాయి నుంచి దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో. ప్రజలైతే దాన్ని యుద్ధానికి ఉపయోగించారు, ప్రజలైతే దాన్ని ప్రజలను చంపడానికి ఉపయోగించారు, ప్రజలైతే దానిని బరిసెలుగా ఉపయోగించారు, ప్రజలైతే గొడ్డలుగా ఉపయోగించారు, ప్రజలైతే పొలుగులుగా ఉపయోగించారు. కానీ దేవుడండి, ఏ రాయి అయితే ఉందో, ఏ కఠినమైన ఏ గట్టి రాయి అనుకుంటున్నామో ఆ రాయి రూపురేఖలు మార్చిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు ఇక్కడ కూర్చున్న రాళ్ళు ఇవన్నీ ఏ రాళ్ళు? షెకుముకి రాళ్ళండి. ఇక్కడ కూర్చున్న రాళ్ళని ఏ రాళ్ళు? అలా కాదు, మీరు కూడా రాళ్లే, షెకుముకి రాళ్ళండి. కంకర రాళ్ళ కంటే ఘోరమైనటువంటి షెకుముకి రాళ్ళు ఒకప్పుడు దేవునికి పనికిరాని రాళ్ళు, లోకములో తిరుగుతున్నటువంటి రాళ్ళు, పాపములో శాపములో సంచరిస్తున్నటువంటి రాళ్ళు. దేనికి ఉపయోగిస్తారయ్యా ఈ రాళ్ళు అంటే? మనుషులను చంపడానికి ఉపయోగిస్తున్న రాళ్ళు, మనుషులను అపవిత్రపరచడానికి ఉపయోగిస్తున్న రాళ్ళు. అలాంటి రాళ్లను నా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు ఆ షెకుముకి రాతిని ఇదిగో అద్భుతమైన తేనె ప్రవహించే రాళ్లుగా నా దేవుడు సేవకులను తీర్చిదిద్దాడు. ఆయన సమస్త కార్యములు చేయగలిగిన వాడిని రుజువు చేశాడు. ప్రియుల, రోజు సేవకుని నోట నుండి వచ్చే మాట ఏ నోట అంటండి? ఏ మాట అది? వారి నోట నా మాట ఉంచి ఉన్నాను.
వారి నోట నా మాట ఉంచి ఉన్నాను. సామెతల గ్రంథంలో కూడా ఆ మాట అంటాడు, మీరు చదవవసరం లేదు. వారి నోటుల నుంచి జీవపు ఓటలు మాత్రమే బయలు వస్తాయి. ఒకప్పుడు ఈ రాతుల నుంచి ఏమొచ్చాయి? ఎవరిని పొడుద్దామా, ఎవరిని చంపుదామా, ఎవరిని అపవిత్రపరుద్దామా, లోకములు ఎక్కడ తిరుగుదామా అన్నట్లుగా ఉండేవి. ఒకప్పుడు ఈ రాయి పనికొచ్చేది కాదు. చాలా గట్టి రాయి, చాలా అపవిత్రమైన రాయి, చాలా బాధకరమైన రాయి. ఈ రాయి నా దేవుడు చూశాడండి. దేవుడికి స్తోత్రం. ఈ రాయిని దేవుడు చూశాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఈ పనికి రాదు అనుకుని ఎక్కడో కొండల్లో, ఎక్కడో లోయల్లో, ఎక్కడో అడవుల్లో అనుకునే రాయిని తీసుకొచ్చండి నా దేవుడు సమాజం ఎదుట నిలబెట్టాడు, సొసైటీ ఎదుట నిలబెట్టాడు. ఆ రాయి ఎలాగండి? తేనె ప్రవహించే రాయిగా నా దేవుడు నిన్ను నన్ను మార్చాడు. జీవజల నది ప్రవహించేలాగా నా దేవుడు నీకు చేశాడు. ఆ రాయి కొట్టబడింది. చెప్పండి, రాయి మోషే చేత కొట్టబడింది. ఆ రాయి బ్రద్దలయ్యింది. బ్రద్దలైనప్పుడు అందులో నుంచి నీళ్ళు వచ్చాయి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఓ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి మనము కొట్టబడాలి దేవుని చేత, నలపబడాలి దేవుని చేత, దున్నబడాలి దేవుని చేత. మనం ఎప్పుడైతే మెత్తన చేయబడతామో, సాత్వికముగా మారుతామో, దేవునికి మొరపెట్టేవారుగా మారుతామో, దేవుని వైపు చూసేవారుగా మారుతామో, దేవుని క్రియలు తట్టు మన మనస్సును ఎప్పుడైతే మళ్ళిస్తామో, దేవుని కార్యముల వైపు మన మనస్సును మళ్ళిస్తామో, రాయి తన పొజిషన్ విడిచిపెట్టి మెత్తన చేయబడిన రాయిగా ఎప్పుడైతే బయలుదేరుతుందో, ఆ రాయిలో నుంచి నీటి ఓటలు బయలుదేరతాయి. ఆ నీటి ఓటలు ఇశ్రాయేలీల ప్రజలకు ఎలాగూ దాహము తీర్చాయో, నేటి క్రైస్తవ తరానికి, దేవుని ప్రజలకు దాహము తీర్చే వ్యక్తిగా నా దేవుడు నీ నోట ఆయన మాటలు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. చెక్కుముక్కు రాయి ఏమైపోయిందండి? నీటి ఓటలు కలిగిన రాయిగా మార్చబడింది. ఆ రాతిలో నుంచి ఏమొచ్చినాయి? ఆ దినాల్లో నీటి ఓటలు వచ్చినాయి. ఒక మహాసముద్రం, ఒక కడివుడో బిద్దుడో కాదండి, ఒక మహాసముద్రముగా వచ్చని అందరి ప్రాణాలు దప్పిక తీర్చబడ్డాయి. ఈరోజు ఒక చెక్కుముక్కి రాయిగా నీ గ్రామములో ప్రభు నిన్ను నిలబెట్టాడు, మీ మండలములో ప్రభు నిన్ను నిలబెట్టాడు, మీ ఫెలోషిప్లో ప్రభు నిన్ను నిలబెట్టాడు. ఒక కృప మీకు ఇచ్చాడు. ఈ రాయి చెక్కుముక్కి రాయిగానే అలా ఉంటే కుదరదు. ఈ రాయి అలాగే ఉంటే కుదరదు. ఈ రాయికి ఏం కావాలయ్యా? మోషే దగ్గర ఉన్న కర్రతో కొట్టబడాలి. ఓ సందర్భం మీ అందరూ తెలుసు, దాని గురించి చెప్పడం లేదు. ఆ సందర్భం ఏమిటంటే, యెహోషువతో మోషే ఇలా అంటున్నాడు, మోషే, రేపు యుద్ధము జరగబోతుంది, మన సైన్యమును తీసుకుని నువ్వు అక్కడికి రా. నేను రేపు దేవుని కర్రతో అక్కడికి వస్తాను. స్తోత్రం చెప్పండి. మోషే ఏ కర్రతో వస్తాడు? చెప్పాలి, ఏ కర్రతో వస్తాడు? ఇప్పుడు మోషే చేతిలో ఉన్న కర్ర ఏ కర్రది? అందరు చెప్పాలి, దేవుని కర్ర. దేవుని కర్రతో దేని కొట్టాడు? చెప్పాలి, ఏ బండది? చెక్కుముక్కి రాయి కట్టాడు. ఎప్పుడైతే ఆ బండ దేవుని కర్ర చేత కొట్టబడిందో, ఆ బండ ఏమైపోయిందంట? బ్రద్దలైతేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావండి. బండ బ్రద్దలైపోయింది. ఈరోజు నువ్వు కొట్టబడ్డావు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నావు? రాతి హృదయం కలిగినావు. దయ లేదు, ప్రేమ లేదు, కఠినత్వం, హింస, ఘోరము. ఎంత ఘోరం అంటే సౌలు తమ్ముళ్ళు అని చెప్పుకోవచ్చు మనం. సౌలు గారు అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని ఆయన చెప్పుకుంటే మనం ఏం చెప్పుకోవాలి? నాయనా సౌలు గారు, మీరు అక్కడ ఆగండి నాయనా, మీకంటే అతి ప్రాముఖ్యమైన వ్యక్తులు మేము ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంటే సౌలు కంటే ప్రమాదకరమైనటువంటి వారం మనం. ఆయన కంటే ప్రమాదకరమైన ఒకప్పుడు కఠినమైన మనసు. దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే భయము లేదు, దేవుని పని అంటే భయము లేదు, దేవుని విసర్జించినటువంటి చరిత్ర కలిగినటువంటి వారం మనం. మన చరిత్ర గురించి మనం ఆలోచన చేస్తే మనకే అనిపించింది, నిజంగా నేనేనా? హల్లెలూయా. ఏమనిపించింది? నిజంగా నేను
నేనేనా? ఎందుకని ఒకప్పుడు ఎలా ఉన్నా? ఒకప్పుడైతే ఎలా ఉన్నావంటే నిన్ను చూస్తే భయపడేవాళ్ళు. దేవునికి స్తోత్రం. నిన్ను చూస్తే భయపడేవాళ్ళు. ఎందుకని? వీడు వస్తున్నాడు, ఎవరో పచ్చి తాగుపోతూ తిడతాడు, ఎందుకు తిడతాడో తెలియదు, ఎందుకు కొడతాడో తెలియదు. ఒకప్పుడు నీ కుటుంబం భయపడేది, ఒకప్పుడు నీ పిల్లలు భయపడే వాళ్ళు, ఒకప్పుడు నీ వాడకట్టు వాళ్ళు భయపడాడు, ఒకప్పుడు ఈ నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నువ్వు జీవించావు. ఆ రాయి ఇప్పుడు దేని చేత కొట్టబడిందంటే దేవుని కర్ర చేత నువ్వు కొట్టబడ్డావు. ఎప్పుడైతే దేవుని కర్ర చేత కొట్టబడ్డావో నీ హృదయము బద్దలైపోయింది. ఆ బద్దలైపోయిన హృదయములో దేవుడు తన ఉపదేశమును ఉంచి ఉన్నాడు. దేవుడు తన ఉపదేశము నీ హృదయంలో దాచిపెట్టాడు. ప్రియుల, నిదట్లో లేపి వాక్యం చెప్పమన్నా, అయ్యా నేను ఇప్పుడు చెప్పలేను అంటావా? పొర్రపాటు నిదట్లో లేచి అయ్యా పాస్టర్ గారు బాగలేదు ప్రార్థన చేయమంటే చేస్తావు. ఎలా చేయగలుగుతున్నావంటే నీ లోపల, నీ గుండె లోతులలో దేవుడు తన జీవ జలపు నదిని ఉంచి పెట్టాడు. అది దేవుని కర్రతో బ్రద్దలైపోయింది, దేవుని కర్ర చేత బయటకు వచ్చింది. ఈ రోజు దేవుని కొరకు నియమింపబడిన చెకుముకి రాయివి నీవు. ఈ రాయి ఏం చేయగలుగుతుందయ్యా? ఈ రాయి ఏం చేయగలుగుతుందయ్యా? ఒకటి, యుద్ధాలు చేయగలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రాయి ఏం చేయగలుగుతుంది? ఆయుధముగా మారి యుద్ధాలు చేయగలుగుతుంది. నువ్వు ఒక ఆయుధం. ఫస్ట్ ఏమి చేయగలుగుతావు? ఒకప్పుడైతే లోకానుసారంగా జీవించినప్పుడు ఆ చరిత్ర భయంకరంగా ఉంది. దేవుళ్ళలోకి మారిన తర్వాత ఈ చెక్కుముకి రాయే ఎదురుగా వచ్చినటువంటి పాపముతో నింపబడిన గుండెలను ఈ వాక్యం అనే కత్తి చేత గుచ్చే సమర్థత ఈ రాయికు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒకటి, యుద్ధం చేయగలుగుతావు. నీ చేతిలో ఏముంది? చెక్కుముకి రాయను కలిగి. నువ్వు ఒక రాయివి కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి పాపములో ఒక వ్యక్తి, శాపములో ఒక వ్యక్తి, ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని నువ్వేం చేయగలుగుతావు? పొడవగలుగుతావు, చంపగలుగుతావు, యేసు కోసం వాళ్ళని బ్రతికించగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. అంటే యుద్ధం చేయాలండి, యుద్ధం చెయ్యాలండి. ఎవరితో యుద్ధం చేయాలి? ఈ లోక సంబంధులకు దురాత్మల సమూహముతో. మనము ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తాడండి, దురాత్మ సమూహములతో యుద్ధము చేసేయడానికి నీకు చేతిలో నిన్ను ఏమై ఉన్నావంటే చెకుముకి రాయి ఉన్నావు కాబట్టి ఒకటి, యుద్ధము చేయాలి. రెండవదిగా నీలో నుంచి జీవజల నది ప్రవహించాలి. మూడవదిగా నీలో నుంచి తేనె బయటికి రావాలి. అది ప్రజల జీవహకు అతి మధురమైదై ఉండాలి. ప్రియులరా, నీ మాటలు ఉప్పు వేసిన మాటలై ఉండాలి. నీ మాటలు శక్తివంతమైన మాటలై ఉండాలి. నీ మాటలు కల్ముషాన్ని కడిగే మాటలై ఉండాలి. నీ మాటలు శ్రేష్టమైన మాటలై ఉండాలి. తేనె చెడ్డది అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. తేనె మంచిది కాదు, తేనె చెడ్డది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు బెల్లం కలుపుతుంట పాస్టర్ గారు. నేనేమన్నానంటే అడిగిన క్వశ్చన్కి చూటుగా చెప్పాలి. ఏంటంటే తేనె మంచిది కాదు అనేవాళ్ళు ఎవరో లేదు. తేనె ఎలాంటిదయ్యా అంటే శ్రేష్టమైంది. అది కాకుండా ఇప్పుడు ఏ రాయికి వచ్చింది తేనె అంటే అసలు ఏ సమస్య? ఇంకోటి ఏంటంటే చెట్టుకు పట్టిన తేనె చూసామనుకోండి, ఇది మంచిదో కాదో అన్న డౌట్ వస్తుంది మనకి. అదే చెక్కుముకి రాయికి తేనె తుట్టి పట్టి అక్కడికి వెళ్ళి మనం దాని నుంచి పిండుకు తింటుంటే, అయితే తాగుతుంటే, అది అలా డ్రాప్ పడుతుంటే ప్రతి డ్రాపు తినాలని ఆశపడతాం. ఎందుకంటే అది శ్రేష్టమైనది. అదే ఇక్కడ మనం దొరికే తేనె ఒకసారి చూస్తాం, డబ్బాను చూస్తాం, నోట్లు వేసుకుని చూస్తాం, అన్ని రకాలు చేసి బాలేదనుకుంటాం. కానీ ఆ రాతికి అది నీ కళ్ళతో నువ్వు చూస్తున్నప్పుడు, దాని డ్రాపులు అలాగ కింద పడుతున్నప్పుడు ఎలాగెళ్ళి చేయబెట్టి ఈ పక్కన మట్టి ఉన్నా సరే మట్టి పక్కన తుడుచుకుని నాకు పెట్టేస్తాం. ఎందుకని? అది శ్రేష్టమైనది కాబట్టి. దేవునికి స్తోత్రం. అది శ్రేష్టమైంది కాబట్టి. ఇప్పుడు నేను అంటాను, దేవుని సావుకుని నోట నుండి వచ్చే మాట ఏమిటయ్యా అంటే అది శ్రేష్టమైన మాట. ఎలా వస్తుందయ్యా అంటే దేవుడే శ్రేష్టమైన మాటలు సావుకుని నోటిలో ఉంచి పెట్టాడు కాబట్టి. అది మనుషులకు సాధ్యపడేది
కాదండి, అది దేవునికి ఒక్కడే సాధ్యపడుతుంది ప్రియులారా. ఈ షకుముకి రాయి నుంచి మనం ఒక అనుభవం ఏం నేర్చుకున్నామంటే, ఇది ఈ పూర్వకాలంలో యుద్ధానికి చేయటానికి ఉపయోగించారు, ఇప్పుడు కూడా మనం యుద్ధాలు చేయాలి. అప్పుడు మనుషులు చంపటానికి ఉపయోగించారు, ఇప్పుడు మనం పాపాన్ని చంపటానికి ఉపయోగించే ఆయుధమే షకుముకి రాయి. దేన్ని చంపటానికి? పాపాన్ని, ప్రజలో ఉన్న పాపాన్ని చంపటానికి, ప్రజలో ఉన్న అతిక్రమాన్ని చంపటానికి, ప్రజలో ఉన్న నాశనాన్ని చంపటానికి, ప్రజలో ఉన్న తెగులును చంపటానికి ఉపయోగించే ఒక ఏకైక ఆయుధం షకుముకి రాయి. ఆ రాయిగా ప్రభుని నిలబెట్టాడు. రెండోది ఏమిటయ్యా అంటే, పద్దాగా చంపడం కాదు, ఆ చనిపోయిన వ్యక్తిని క్రీస్తులో బ్రతికించి వాళ్ళకి దప్పిక తీర్చడానికి దేవుడిని నిలబెట్టాడు. విశ్వాసుల యొక్క దప్పిక తీర్చడానికి, దేవుని ప్రజల యొక్క దప్పిక తీర్చడానికి ఎడారిలో వాళ్ళు తిరుగుతున్నారు, ఏమి తోచని పరిస్థితుల మధ్య ఉన్నారు, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ రేవుకెళ్లాలో ఏ ఒడ్డుకెళ్లాలో తెలియక గురి లేని విధానంలో వాళ్ళు బ్రతుకుతుంటే, ఇదిగో దేవుని వాక్యము జీవమునిచ్చే వాక్యమని వాళ్ళకి అర్థమయ్యేలాగా నీ దగ్గర ఉన్న జీవపు మాటల చేత వారి దాహమును తీర్చే వ్యక్తిగా నీ ఉందువుగాక. ఇక మూడవ అనుభవం ఏంటంటే, తేనె కలిగిన అనుభవం ప్రియురా. అనుభవం ఎలాంటిదండి? నీళ్ళన్న పలచగా ఉంటాయి, తేనె ఎలా ఉంటుంది? ఐక్యతను సూచిస్తుంది కదండి. నువ్వు ఐక్యతతో ఉంటాం కదండి. ఈ తేనె నన్ను ఆకినా పూసుకున్నా ఎలా ఉంటుంది? జిడ్డుగా ఉంటుంది. తేనె తిన్న తర్వాత చేయగొడుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకని? దాని జుట్టు ఎలా ఉంటది. ఆ అనుభూతి కూడా ఎలా ఉంటదంటే, కడుపు లోపలికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే మీరు కాస్త తేనె వేసుకొని నిమ్మకాయ తీసుకొని పరగడుపును తాగితే కడుపులో ఏదో జరుగుతూ ఉంటది. ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఏదో జరుగుతూ ఉంటది, తెలియదు. అంటే కడుపులో ఉన్న కల్మషాన్ని మొత్తాన్ని కడిగేస్తుంది అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, శక్తివంతమైన మాటలు ప్రజల లోపలికి వెళ్ళినప్పుడు ప్రజలో ఉన్న పాపమంతా కడిగి ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు కదా, ఏమంటాడంటే, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము కలిగినదై వాడిగలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి కీళ్లను ప్రాణాత్మను మూలుగును విభజించమట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను శోధిస్తున్నదే. దేవుని వాక్యం అంటే తేనెతో సమానం. ఇప్పుడు తేనె లోపలికి వెళితే లోపల ఉన్న పాపాన్ని ఏం చేస్తుందంటండి? చెప్పాలా? పాపం అంతటిని క్లియర్ చేసేస్తుంది, బయటికి నెట్టేస్తుంది. అంటే ఈ షకుముకి రాయికి 3 గుణాలు ఉన్నాయా? 3 గుణాలు ఉన్నాయి. ఒకటి, పాపంతో యుద్ధం చేసేది, సాతానుతో యుద్ధం చేసేది. రెండవ అనుభవం ఏంటి? నీటి ఊటలను పంపించేది. మూడవది ఏంటి? తేనెను కుమ్మరించేది, తేనె అనుభవాన్ని మనకు నేర్పించేది. ప్రియులరా, ఇలాంటి అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే బండ బ్రద్దలైనప్పుడు మాత్రమే, బండ కొట్టబడినప్పుడు మాత్రమే, బండ నలపబడినప్పుడు మాత్రమే. బండగా ఉన్నంత కాలం ఏ ఉపయోగం లేదండి. ఆ దినాల్లో యుద్ధం చేసేవాళ్ళని చెప్పాను. ఆ యుద్ధం చేసేటప్పుడు బండగా చేశారా? బండను అది ఏమంటారు, సుత్తి అని ఇంకోటి పులి, అది తీసుకుని దాన్ని ఎలా చేసుకున్నారంటే ఒక కత్తిలాగా చేసుకున్నారు రాయిని, ఒక గొడ్డల్లాగా చేసుకున్నారు ఒక రాయిని, ఒక బాణంలాగా చేసుకున్నారు, శిల్పంతో చెక్కుకున్నారు. సుత్తి దెబ్బ పడితేనే అది సరయ్యింది. దేవునికి స్తోత్రం. ఏ దెబ్బ పడింది? సుత్తి దెబ్బ పడితే గాని. బైబిల్లో అంటాడు, నా వాక్యము అంటే, ఇప్పుడు వాక్యముతో నువ్వేం చేయాలి? బుర్ర మీద కొట్టాలి. వాక్యం లేకుండా ఎవరు కూడా దేవుని దగ్గరకు రాలేరు. కీర్తన గ్రంథంలో కూడా అదే మాట చెప్తాడు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? దేవుని వాక్యము చేతనే. ఆ వాక్యం అనే శుద్ధి చేత, ఆ వాక్యం అనే దేవుని కర్ర చేత మనం చెక్కబడితేనే ఒక ఆయుధం అవుతావు. ఆ ఆయుధమే పనికొచ్చింది, లేకపోతే ఆ ఆయుధం చెక్కబడకపోతే పనికిరాదు ప్రియరా. కాబట్టి ఈరోజు ఒక ఆయుధముగా నువ్వు దేవుని కర్ర చేత చెక్కబడే అనుభవంలోకి రావాలి. ఆ బండ బ్రద్దలవ్వాలి. ఆ బండలో నుంచి జీవజల నది ప్రవాహం రావాలి. ఆ బండలో నుంచి ఆ తేనె అనేది రావాలి. అలా రావటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడు. చూద్దామా? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 58వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 28వ వచనం. వారి బాణములు వాడిగలిగినవి, వారి విండ్లన్నీయు ఎక్కువ పెట్టుబడి ఉన్నవి,
వారి గుర్రముల డెక్కలు చెకుముకి రాయి రాళ్లతో సమానము, వారి రథ చక్రములు చుడిగాలి తిరిగినట్లు తిరుగును. దేవునికి స్తోత్రం. ఇదిగోని తేనె తుట్లు ఈ విధంగా మనకి కనబడతాయి. ప్రతి ఇమేజ్లో తేనె గురించి మనకు కనబడతాయి. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తాం. యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ అంటాడు, వారి బాణములు ఎలాంటి అంట, వాడి కలిగినవి. ఎందుకు వాడి ఉందేటికి? ఇది చెక్కుముకి రాయి చేత చెక్కబడింది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడండి. ఈ ఈ ఈ యొక్క చెక్కబడిన ఈ చెక్కుముకి రాయి ఎలాంటిదంట? వాడి కలిగింది. సావుకులు చెప్పండి, ఏం కలిగింది? వాడి కలిగింది. అసలు వాడి కలిగి ఉండటం అంటే ఏంటి? సావుకుడు వాడంటే పొదునైన, శక్తివంతమైన, దూసుకుని వెళ్ళిపోయే ఇలాంటి కోణాలన్నీ దానికి ఆపాదించబడతాయి ప్రియులారా. అంటే సావుకుడు ఎలా ఉండాలంటే ఒట్టి బండలాగా ఉండకూడదు, పొదునైన బండగా ఉండగలగాలి. అలా అంటే సేవ చేయాలి. లేకుంటే సేవ మానేసి విశ్వాసంలో కూర్చోవాలి. పొదునైన సేవ మనం చేయలేకపోతే, బలమైన సేవ చేయలేకపోతే, నీ ఆయుధము గట్టిగా లేకపోతే, చక్కబడిన విధానములలో లేకపోతే, బలమైన ఆయుధం కలిగి ఉండకపోతే, శత్రువు వచ్చి నిన్ను టపామని చంపేస్తాడు. ఈ మధ్య నేను ఒక పావును కొట్టాను. పాము వెళ్ళిపోయింది, కర్ర ముడుక్కులు అయింది. అప్పుడు నాకు అర్థమైంది చేతిలో ఉన్న ఆయుధం ఎలాంటిది. చేతిలో ఉన్న ఆయుధం గట్టిగా లేదు. ఇప్పుడు నీవు కలిగినటువంటి ఈ సందర్భాన్ని అంటాడు, వారి ఆయుధాలు పొదునైనవి. ఆ సేవకులు బహు పొదునైనటువంటి వారు. ఆ సహవాసంలో ఉన్న సేవకులు వాడి కలిగినటువంటి వారు. అంటే పొదును వాడి అనే మాట కాదు, కానీ ఇక్కడ మనం ఆపాదించాల్సింది వాళ్ళు బహు ప్రార్థనా పరులు, వారు దర్శనములు కలిగిన వాళ్ళు, వాళ్ళ కళలో అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు చక్కగా బోధించగలిగిన వాళ్ళు, వాళ్ళు చక్కగా వర్ణించగలిగిన వాళ్ళు, వాళ్ళు చక్కగా ఆరాధించగలిగిన వాళ్ళు, వాళ్ళు చక్కగా పాడగలిగిన వాళ్ళు, వాళ్ళు చక్కగా పరిచర్య చేయగలిగిన వాళ్ళు, వారు చక్కగా లోబడే మనసు వాళ్ళకుందని ఈ వాడి కలిగిన ఖడ్గాల గురించి లోకము చెప్పుకొనుగాక. ఆ ప్రాంతములో దైవజనుడు ఒకడు ఉన్నాడు. సిరియా రాజు దగ్గర చెప్తున్నాడు ఈ మాట. సిరియాలో ఉన్న సైనికుడు చెప్తున్నాడు, ఏమిటర్రా మనం ఏదన్నా అనుకుంటే ఇట్టే వాళ్ళకి తెలిసిపోతుంది. మనం ఏదైనా ఒక ప్లాన్ చేస్తామంటే ప్లాన్ తిప్పి కొడుతున్నారు. ఎవడో ఇప్పుడు నాకు తెలియాలి. ఏమి తెలియాలి? మనలో నుంచి ఒకడు వెళ్ళి అక్కడ చెప్తున్నాడు, వాడెవడో నా ముందుకు తీసుకొచ్చి పెట్టండి అంటే, అప్పుడు వెనకమా నుంచి ఒక అతను లేచి వచ్చి అంటాడు, అయ్యా రాజుగారు, మీకు ఒక విన్నపాన్ని చెప్తున్నా. ఏమిటో తెలుసా? మనలో నుంచి ఎవడు అక్కడికి వెళ్ళి చెప్పే అంతటి వాడు ఎవడు లేడయ్యా. మరి ఎలా తెలుస్తున్నాయిరా? ఎలా తెలుస్తున్నాయి అంటే, ఇశ్రాయేలులో పొదునైనటువంటి వాడు ఒకడున్నాడు, ఇశ్రాయేలులో చెక్కబడిన వాడు ఒకడున్నాడు, ఇశ్రాయేలులో దేవుని చేత కొట్టబడిన వాడు ఉన్నాడు, ఇశ్రాయేలులో దేవుని చేత నలగొట్టబడిన వాడు ఉన్నాడు, ప్రత్యక్షత కలిగిన వాడు, దర్శనము కలిగిన వాడు, వాక్శక్తి కలిగిన వాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగిన వాడు ఉన్నాడయ్యా. ఇక్కడ ఏం జరుగుతుందా ఇలా చెప్పేస్తాడు. ఏమిటండి ఎంత పొదునైన ఆయుధమా? అవునండి, ఆ పొదునైన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సుత్తులు ఎన్ని ఉన్నాయి అట్ట కూడా కొట్టుకుపోతున్నాయి. అప్పట్లో ఏ ఆయుధాలు ఉన్నాయి? పొదునైన. ఈ రోజు నువ్వు నేను ఎలా ఉండాలి తెలుసా అండి? పొదునైన ఆయుధములు కలిగిన వారై ఉండాలి. వారి రథములు ఎలాంటి అంట, వారి గుర్రములు ఎలాంటి అంట, వాటి రెక్కలు ఎలాంటి అంట, అన్ని పొదుననియే. వాళ్ళ గుర్రములు వాళ్ళు పరిగెత్తుతుంటే అతను చూస్తే అమ్మో అనుకునే విధానం అక్కడ కనపడుతుంది. అంటే సావుకుడు వచ్చినప్పుడు, సావుకుడు నడుచొస్తున్నప్పుడు అక్కడ నిలబడినటువంటి వారు ఏమనుకోవాలి తెలుసా? అయ్యో భూమిని తల్లకిందులు చేయవారు ఎక్కడికి నీ వచ్చి ఉన్నారని గావు కేకలు పెట్టాలి సాతానుగాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కేకలు పెట్టింది? నువ్వు పొదునైన శక్తివంతమైన ఆయుధముగా నీ ఉన్నప్పుడు, ఆయుధముగా ఉన్నప్పుడు. నీ పరిచర్య పొదునైంది గాను, నీ ప్రార్థన పొదునైంది గాను, నీ ఆరాధన పొదునైంది గాను. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే పొదునైనవిగా ఉండాలి ప్రియులారా. అందరూ ప్రార్థన చేస్తారు, చెయ్యాలి కదన్నట్టుగా.
అందరూ ఆరాధన చేస్తారు, చెయ్యాలి కదా అన్నట్టుగా అందరూ పడతారు. కాదండి, ప్రతి దానిలో ఏముండాలి? పొదును తెగాలి. అసలు పొదునుందా లేదని ఎలా తెలిసిద్ది మనకి? ఒక మాట అనుకుందాం, పొదునుందా లేదా మనకి ఎట్ట తెలిసిద్ది? చూస్తే తెలిసిద్దా? కోస్తే తెలిసిద్ది. చూస్తే తెలియదు, కోస్తే తెలిసింది. అంటే ఇక్కడ నుంచుని దావిసేవకుడు వాక్యం చెబుతుంటే, గుండెలు కోయబడుతుంటే, అదుగో ఎదురుగా నిలబడి వాక్యం చెబుతున్న దైవజనుడు పొదునైన వాడు నా హృదయాన్ని తెలుస్తాయి. అదుగో అక్కడ నిలబడి ఆరాధన చేస్తుంటే, అదుగో ఆ వ్యక్తి పొదునైన వాడు అని ఆ వ్యక్తి ఎదురు ఉన్నటువంటి వ్యక్తి తెలుసు. ఇలా వెళ్ళి కదల మెదలకుండా స్తోత్రం చెల్లించుము అని పాడిచ్చామనుకోండి, ఏ రాయి అంటే ఇది? పొదును లేని రాయ, శక్తి లేని రాయ. ఏ రాయి దేనికి మనకు వచ్చింది? ఈ రాయి దేనికి మనకు వచ్చింది? నేను చెప్తాను. కొన్ని రాళ్ళు ఉంటాయి, పశువుల దగ్గర వేసుకుంటాకి, సావుడులు వేసుకుంటాకి కాళ్ళ దగ్గర. కొన్ని రాళ్ళు ఉంటాయి, అమ్మో ఆ రాయి తెగిద్ది, రాయి జోలికి వెళ్ళొద్దు అంటారు. ఎందుకని? ఆ రాయి ఏ రాయి? అది పొదునైన రాయి. ఇప్పుడు నువ్వు ఏ రాయివై అంటే శకుముకి రాయి, పొదునైన వాడి కలిగిన శకుముకి రాయివి. అందుకనే యెషయా గ్రంథములో చెప్పబడిన మాట, చక్కటి మాట, మీరు చదవండి మరొకసారి. వారి బాణములు బాణం అంటే దేనికి ఉపయోగిస్తారు? మనిషిని చంపటానికి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న బాణం ఏంటి? నీ నోటి మాటే బాణం. దేవుడికి స్తోత్రం. నీ నోటిలో నుంచి వచ్చే ఆ బాణము ఎవరు కూర్చుకోవాలి? యాడ కూర్చుకోవాలి చెప్పండి? బాణం విసిరేసేటువంటి వాడు దేనికి గురి పడతాడు? దేనికి? గుండె. దేవుడికి స్తోత్రం. గన్తో షూట్ చేసేవాడు దేనికి గురి పడతాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు బ్రద్దలవలసింది ఏమిటయ్యా అంటే గుండె. అందుకనే నీ మాట్లాడుతున్న మాట బాణములాగా మారి ఎదుటుగా ఉన్నటువంటి గుండెకు గుచ్చుకుంటే, ఈ వాక్యం అనే బాణము గుండె లోపలికి వెళ్ళి ఆ గుండె లోపల ఉన్న ప్రతి పాపాన్ని కడిగి బయటికి నెట్టి ఆ గుండెను పవిత్రునిగా, పరిశుద్ధునిగా మార్చగలిగేది వాక్యం అనే బాణము ఒక్కటే. హల్లెలూయా. వారి బాణం ఎలాంటిదంటండి? వాడి కలిగిందా? వేడి కలిగింది. వాడి కలిగింది. తీయండి అయ్యా. పాస్టర్గారు అందరికి అన్నాను అనుకోండి, వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చేస్తారా మీకు? అప్పుడు మనం ఏమంటాం? అయ్యో ఈ టీ అంతా చల్లారిపోయింది అయ్యా, ఇది మాకు వద్దయ్యా. ఎట్లా? అయ్యో ఈ కుండలో విషం ఉందయ్యా అన్నట్లు ఈ టీ చల్లారిపోయిందయ్యా, మాకు వద్దయ్యా. మరి ఏం కావాలి నీకు? వేడి కావాలి. అక్కడ తాగేదేం వేడి కావాలి, నువ్వు పొడిచే బాణం. దేవుడికి స్తోత్రం. వారి బాణములు వాడి కలిగినవి. మా ఆంటీకి ఉద్యోగం వచ్చింది మొన్నే. చదవండి, మీరు ఎవరైనా చదవండి. వాడి కలిగినవి, వారి ఇండ్లన్నీ. అది విషయం ఏంటి తెలుసా? వాళ్ళ యొక్క బాణం వేసి ఆ సిద్ధపాటు ఎప్పుడు రెడీగా ఉంటుంది అంటండి. దావకుడు ఎప్పుడు ఎట్టుండాలి? ఈ సమయంలో బొజ్జా జయరావు గారు వచ్చి కాసేపు దేవుని వాక్యాన్ని చెప్తాడు. అన్న సిద్ధపడలేదే, ఏం చేయలేదు అంటే ఇప్పుడు నీ బాణం ఎక్కువ పెట్టి లేదు. అలా అనే సేవకులు ఎవరైనా ఉన్నారా? ప్రభు కృపను బట్టి ఎక్కడో ఇదివరకు తగిలేవాళ్ళు ఇప్పుడు ఎవరు జరుగుతల్లా కదండి. చెప్పి రాదు అవకాశం, చెప్పకుండా దాన్నే వస్తారు. అదే దేవుడిచ్చే అవకాశం. చెప్పొచ్చేది చెప్పారనుకోండి, ఆ పేజీ తిరిగేసి ఈ పేజీ తిరిగేసి ఏం చెప్పాలా, ఏం చేయాలని ఆలోచించుకుని చెప్పాలి. అలా కాకుండా ఇలా కూర్చుని ఉండగానే టక్కన మనం చెప్పామనుకోండి, వెంటనే ప్రభువా ఏందో నాకు తెలియదు నాయన, ఈ అవకాశం ఇచ్చారు, ఇప్పుడు నేను మాట్లాడితే కుదరదు, నువ్వే మాట్లాడాలని చెప్పి దేవునితో ఒక మాట చెప్పి కూర్చుంటాం అంతేడా. స్తోత్రం. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే వారి ఇల్లు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగింది. వాళ్ళ మాట గట్టిదే, వాళ్ళ మాట వాడి కలిగింది. రెండోది ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎప్పుడు ప్రార్థన అంటే చాలా సిద్ధపాటు, సావుకు సదస్సు అంటే సిద్ధపాటు కలిగి ఉంటారు. తర్వాత మాట, వారి గుర్రముల డెక్కలు శకుముకి రాళ్లతో సమానము. వాళ్ళ వేగం ఎక్కడికి వెళ్ళే వేగం అండి శకుముకు రాయితో సమానం. ఎలాంటి వేగం అంటే, అయ్యా పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్, మన దగ్గర 9 గంటలకు ప్రార్థన చేస్తాం, అయితే నేను 8:30కి వచ్చేస్తాం.
వేగం లేదు గుర్రాల దగ్గర, వేగం లేదు, గుర్రాలు ముసలి అయిపోతున్నాయి. చెకుముకి రాయి దగ్గర పొదును లేదు. ఏం చేయాలి? ఆ ఆ మీటింగ్ మొదలు పెట్టే ముందు 1 నిమిషం ముందైనా నేను అక్కడికి వెళ్ళాలి. అది నేను చూడండి, నా తండ్రి చూస్తాడు, నా దేవుడు చూస్తాడు. మీటింగ్ మొదలు పెట్టే ముందు నేను అక్కడికి వెళ్ళాలి. మొదటి ప్రార్థనలో నేను ఉండాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే వారి గుర్రాలంట వేగవంతమైన గుర్రాలు ఎక్కడికైనా దూసుకుని వెళ్ళి తిరిగి రాగలుగుతాయి. అప్పుడప్పుడు గుర్రాలు చెడిపోతాయి. మధ్యలో గుర్రాలు ఏమవుతాయి? పెట్రోల్ అయిపోతా ఉంటది, చెడిపోతా ఉంటది. ఎందుకని? నీ దగ్గర ఏమీ లేదు. ఓ మాట చెప్తుంటారు, ఉసురు మొహవాడు ఉసురు మొహవాడు ఊరు వెళ్దామంటే రెప్పలాసులో రేపు వెళ్దాం అన్నాడంట. అంటే సేవకుడు ఎట్లా ఉండాలండి? వేగవంతముగా, వేగవంతముగా. దేవుడు ఇంత అవకాశం ఇచ్చాడండి. ఈ ఎంత అవకాశంలో నువ్వు ప్రార్థనకు తక్కువ వచ్చావు, ఇంకా తక్కువ అయిపోయింది. అదే ముందు వచ్చావు అనుకోండి, ఏ ప్రార్థనకో ఏ పాటకో ఉపయోగపడతావు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో పరిచర్య చేసినట్లుగా దేవుడు తన గ్రంథం ముందు రాసుకుంటాడు. ఒక విశ్వాసైనా సావుకుడైనా ఎలా ఉండాలి? వాళ్ళ రెక్కలు ఎలా ఉండాలి? చెకుముకి రాయిగా ఉండాలి. ఆ రెక్కలు వేసుకుని అలా వెళుతుంటే కస్స 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 తెగిపోతుంది. నీకు అడ్డొస్తున్న ప్రతిదీ తెగిపోయింది ప్రియులారా, తెగిపోవాలి. అంటే అంత వేగవంతంగా ఉండాలి. వెళదామలే ప్రాటలు అయిపోయి తలకి, వెళదామలే ఆరాధన వెళ్ళి మారి ముత్యాలం తల్లి కూర్చున్నట్టుగా ఎదురు కూర్చుని కాస్త నిద్రపోతా ఉందా అనుకుంటే కుదరదమ్మా. ఈ రోజుల్లో ఎలా కూర్చోవాలి? మనం దేవుని వాక్యానికి ఎక్కడ తెగుతూ అన్నట్టు కూర్చోవాలండి. అంత పొదునుగా ఉండాలి. ఖడ్గము పొదునుగా ఉండాలి, బాణము పొదునుగా ఉండాలి, ఆ ప్రయాణము పొదునుగా ఉండాలి. ప్రతిదీ కూడా వాడి కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. దానికి దేవుడు చెకుముకి రాయి అన్నాడు. నిన్ను దేంతో పోల్చాడు? కంకర రాయి కూడా మనరావు, కానీ దేంతో పోల్చాడు? చెకుముకి రాయితో పోల్చాడండి. సీఎం ఈ రోజు ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. తెల్లవంచయ్య నా కోసం ప్రార్థన చేయని అంటాడు. అలాంటి కృప దేవుడు నీకు ఇచ్చాడంటే ఎంత గొప్పటి కృప! స్తోత్రం, హల్లెలూయా. చదవండి వాక్యాన్ని. రథచక్రములు సుడిగాలి తిరిగినట్టు తిరిగిపోతాయి. ఏంటది? వాళ్ళ ప్రయాణం అండి. పాస్టర్ గారు మొదలు పెట్టారా? ఇప్పుడే మొదలు పెడుతున్నాం. సెకండ్లో వచ్చి అక్కడ వాలిపోతారు. ఎలా వచ్చావయ్యా? ఎంత దూరం? నేను దేవుని కొరకు పరిగెత్తుతున్నాను. 9 గంటలకి ఒక ప్రధానమైన వ్యక్తి వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు గనక నీ పేరు రాసుకుంటే నీకు కావలసిన నిత్యావసర వస్తువులు అన్నీ నీకు ఉచితంగా వస్తాయి అన్నారనుకోండి. 9 గంటలకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 9:30కి ఒక్కరు కూడా రారు. ఎప్పుడు వస్తారో 8:30 గంటలకు వచ్చి టీ కూడా తాకుండా, మంచిని కూడా తాకుండా లైన్లో నుంచున్న వాళ్ళు ఉన్నారు. 8 గంటలకు వస్తారు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ లోకంలో మనిషి ఇచ్చేది ఉప్పు, పప్పు, కందిపప్పు, మంచిని ఈటి వరకు ఇవ్వగలుగుతాడు. ఈ రోజు నేను ప్రకటిస్తున్న ఈ వ్యక్తి ఏం చేయగలుగుతాడంటే, సమస్త కార్యములు నీ జీవితంలో జరిగించగలిగిన వాడు. నిన్ను ఒక చెకుముక రాయిగా మార్చి పాపమును ఖండించే వ్యక్తిగా చేయగలిగిన వాడు. నీలో నుంచి నీటి ఓటులు బయటకు తీసుకురాగలిగిన వాడు. నీలో నుంచి తేనె ప్రవహించేలాగా చేసేటువంటి వాడు ఆయన మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు. సుడిగాలి వలె నీ ప్రయాణం కొనసాగాలంట. అంత వేగవంతముగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదవండి. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. చెప్పండి, ఎవరికి నీకు సహాయం చేయగలిగిన వాడు? యెహోవా. మనుషుల సహాయము పాట కూడా పడతాం కదా, మనుషుల సాయం వ్యర్థముర రాజును నమ్ముట. ఎవరు నమ్మాలంట? పాట వరకే, అది నిజ జీవితంలో లేదు. కానీ ఇక్కడ బైబిల్ అంటుంది, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడటం లేదు. హల్లెలూయా. ఏ విషయంలో సిగ్గుపడమను? ఏ విషయంలో దేవుని గురించిన సువార్త చెప్పటములో, దేవుని గురించి పాడటములో, దేవుని గురించి ఆరాధించటములో, పాపమును ఖండించటంలో ఏ విషయంలో సిగ్గుపడని వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ చెకుముకి రాళ్లే. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. తర్వాత మాట, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును
చెప్పాలి గట్టిగా, నా ముఖమును శకుముకి రాయిగా నా దేవుడు చేసి ఉన్నాడు. ఈ ముఖం ఎలా ఉండాలంట? చెప్పాలి, ఎలా ఉండాలి? ఇదిగో చూడండి ఒకసారి, మీ ముఖం ఎలా ఉండాలి చూడండి. కనబడుతుందా? మీ ముఖము శకుముకి రాయి వలె ఉండాలంట. దీన్ని చూసి ఎవరన్నా ఒక చిన్న సలహా చెప్పండి. ఎవరన్నా ఒకసారి ఆలోచించి, ఎందుకు ఈయన ఇలా అతికించుకున్నాడు? శకుముకి రాయి పెంకులు అవన్నీ మొక్కానికి అతికించుకున్నాడు. ఎందుకు అతికించుకుని ఉంటాడు? ఎందుకు అతికించుకుని ఉంటాడు? ఎందుకు అతికించుకుని ఉంటాడు? పిచ్చబట్టి ఎందుకు అతికించుకుని ఉంటాడు? కాదు కాదు, ఎందుకు అతికించుకున్నాడంటే, పూర్వకాలములో బుల్లెట్ జాకెట్, అది దేవునికి స్తోత్రం. పూర్వకాలములో బుల్లెట్ జాకెట్ అన్నమాట. అది అలా పెట్టుకుని వెళుతుంటే ఏది కూడా ఆయనకి ఏం ఇబ్బంది రాదు. ఆ రాయికి తగిలి వెనక్కి వచ్చేస్తాయి. ఇప్పటి కాలంలో కోట్లు, సూట్లు, బూట్లు ఎన్ని వచ్చినాయి. అప్పటి కాలం అలా కాదండి. ఇక్కడ అంటాడు, శకుముకి రాయి వలె నీ ముఖము ఉండాలి. ఒక సావుకుడు ఎలా ఉండాలంటే శకుముకి రాయి వలె అలంకరింపబడి ఉండాలి. సాతాను బాణం వేసింది. ఎటువైపు నుంచి వేసేది సాతాను? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాతాను ఎప్పుడు ఎదురుగా వేయటం వాడికి అలవాటు లేదు. స్తోత్రం. శత్రువైన సాతాను ఎదురుగా ఢీకొంట వాడికి అలవాటు లేడు. ప్రార్థన చేద్దాం రా, యేసయ్య దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాం అందో. ఏడ చూపించింది? మనం ప్రార్థన చేస్తుంటే మన పిల్లల మీదకి వెళ్ళి చూపించింది. అంటే ఎదురుగా ఢీకొంటూ నీ వల్ల కాదా? సాతాను అంటది, నా వల్ల కాదయ్యా. మరి ఏం చేసేది? వెనక్కి నుంచి ఎన్నుపోటు పొడిచేది. భర్త ప్రార్థనకి వెళ్దాం బయలుదేరంటే భార్య అంటది, కూర అవ్వలేదు ఇంకా కొంచెం బాగా అంటది. బయలుదేరమని భార్య అంటుంటే భర్త అంటాడు, కాసేపు బాగా వచ్చి వెళ్తానంటాడు. అంటే ఒక్కరిని విడిచి ఒకళ్ళ మీద సాతాను పనిచేస్తూ ఉంటది. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు అంటాడు, ఒక శకుముకి రాయి వలె నువ్వు కప్పబడి ఉండాలి. నీలో నువ్వు కనబడకూడదు. నీ ముఖము శకుముకి రాయిగా ఉండాలి. దేన్నైనా ఎదుర్కొనే సమర్థవంతమైన శక్తి నువ్వు కలిగి ఉండాలి. దేన్ని ఎదుర్కోవాలి? ఈ లోకంలో పలు విధాలైన శ్రమలు, పలు విధాలైన కష్టాలు, 10 విధాలైన కన్నీళ్లు ఎన్నో వస్తా ఉంటాయి. ఏది వచ్చినా నిన్నేం చేయలేదు. ఎందుకంటే నీ ముఖం దేంతో కప్పబడింది? శకుముకి రాయితో కప్పబడింది. కాబట్టి ఏది నిన్నేమి అందుకని నీకు వ్యతిరేకంగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లదు, నిన్నేమి చేయలేదు. ఎందుకు చేయలేదంటే శకుముకి రాయితో నువ్వు కప్పబడి ఉన్నావు. కప్పినవాడు దేవుడే. కప్పినవాడు దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగ శకుముకి రాయి అనుభవాన్ని దేవుని సేవకులుగా మనము కలిగినటువంటి వారమై ఉండాలి. ఈ రోజు మీకు దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది ప్రియులరా. ఇక్కడ వాక్యం ఇంకొక వచనం చదువుదాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. త్వరగా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. నీ నొదురు శకుముకి రాతి కంటే కఠినముగా నుండు వజ్రము వలె చేసేదను. దేవునికి స్తోత్రం. నీ ముఖం ఉందే శకుముకి రాయి కంటే వజ్రం ఇంకా పొదునైందంట. వజ్రాన్ని వజ్రంతోనే వెయ్యాలంటారు చూసారా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు చూసారా? ఇక్కడ అంటాడు, నీ ముఖం వజ్రము వలె చేస్తాను. వజ్రానికి 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఒకటి పొదునైంది, రెండోది ప్రకాశవంతమైంది. ఓకే, ఒకటి పొదునైంది, కోసేసింది. రెండవది ప్రకాశవంతమైంది. ఒక్క డైమండ్ కనుక మన దగ్గర ఉండి ఇలా లైట్ ఈ డైమండ్ మీద పడింది అనుకోండి, అందరికల్లా జిగేలమంటదంటే. అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తారు, పెట్టి ఓపెన్ చేయగానే జిగేలమంటాయి. అవి నిజమైనవి కాదు. అసలైన ఒరిజినల్ కనుక మనం చూస్తే ఆ ఫోకస్ నక్షత్రం ఉంది చూసారా? ఆ నక్షత్రం ప్రకాశత ఎలాగ భూమి మీద పడుతుందో ఈ డైమండ్ మీద లైట్ పడినప్పుడు దాని ప్రకాశత అంతగా పడుతుంది. ఈ రోజు నిన్ను ఎలా చేశారంటే ప్రకాశవంతమైన ముఖముగా దేవుడు నీ ముఖాన్ని మార్చాడు. అందుకనే నువ్వు ఏ వీధికి వెళ్తున్నా, నాయన వందనాలు నాయన, పాస్టర్ గారు అండి ప్రైజ్ లార్డ్ అండి, అన్నయ్య ప్రైజ్ లార్డ్ అంటున్నారు. ఎందుకని? నిన్ను చూసి కాదు, నీ ముఖాన్ని చూసి. ఎందుకంటే నీ ముఖాన్ని దేవుడు ఎలా చేశాడు? డైమండ్ గా చేశాడు దేవుడు.
శకుముకి రాయి కంటే డైమండ్ గా నీ ముఖాన్ని చిత్రీకరించాడు. పొదునైన ఆయుధముగా చేశాడు, శక్తివంతమైన ఆయుధముగా చేశాడు. కాబట్టి అందుకే అందరు నీకు కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారారా, ఒక పొదునైన అనుభవములోకి నీవు నేను నడిపించబడుదుముగాక. ఇక రెండవ మాట మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 133 కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 133 కీర్తన 3వ వచనం. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆ వచనం మనకి తేటగా చెప్తుంది. ఆ వచనం ఒకసారి మళ్ళీ చదవండి. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె. ఇక్కడ మీరు చూస్తారండి, ఇక్కడ మనం కనబడుతున్న సియోను కొండల మీదకి దిగివచ్చున్న హెర్మోను మంచు వలె ఉండును. ఈ కొండలు ఈ మంచుతో కప్పబడిన విధానాన్ని మనం చూస్తున్నాం. కొండ చూసారు, ఇప్పటి వరకు మీరు కొండ చూసారు. కొండ రాయి, ఆ రాయి పైన ఒక తెల్లని పొర మనకు కనబడుతుంది. దాన్నే మంచు అన్నారండి. ఆ మంచు ఎలాంటిది? తెల్లనిది. ఆ మంచు ఎలాంటిది? చల్లనిది. ఆ మంచు ఎలాంటిది? శ్రేష్టమైనది. ఆ మంచు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మురానుల వలె పెరుగుతాయి మొక్కలు. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెరుగుతాయి అంట? లెబానోను పర్వతముల మీద మొక్కలు పెరుగుతాయి అంటండి. ఆ మొక్కలు అలాంటి తిన్నగా, హైట్గా, ఎక్కువ సస్యశ్యామలముగా పెరుగుతాయని బైబిల్ సెలవిస్తోందండి. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ఇప్పటి వరకు ఒక కోణాన్ని చూసాం. ఆ కోణం ఏమిటంటే చెక్కుముకి రాయవలేని ఉండాలి అని చెప్తూ సేమ్ టైము మంచుతో నువ్వు కప్పబడాలి. మంచు దేనికి చూసినగా ఉందంటే పరిశుద్ధాత్మకు చూసినగా ఉన్నదే. రాయవలే ఉన్నటువంటి నీవు పరిశుద్ధాత్మ మంచుతో కప్పబడకపోతే చేయకూడని పనులు చేస్తావు. అందరిని ఇలా నరుక్కుంటూ వెళ్ళిపోతావు, పొదునుగా ఉండిపోతావు. మంచు ఏందో చెడేందో తెలియదు. ఈ మంచు అనేది నీకు తోడైనప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఈ మంచు అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కప్పినప్పుడు నీతో చూటిగా మాట్లాడిస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ అనుభవం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మంచు అనేది కురిచినప్పుడు మొక్కలు పచ్చగా పెరుగుతాయి, మొక్కలు సస్యశ్యామలుగా ఉంటాయి. ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రియులారా, ఒకటి రాయిలాగే ఉండటమే కాదు, రెండవది అనుభవం ఏంటంటే మంచు పరిశుద్ధాత్మతో నీవు కప్పబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మతో తాకబడినప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నడిపిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో సావుకుడా, మీ సంఘము ఎప్పుడు పచ్చగా ఉంటుంది. మీ మొక్కలు ఎప్పుడు ఎదుగుతూ ఉంటాయి. ఏ మొక్కలు? మీరు పెట్టిన దోసకాయ మొక్కలు కాదు. ఏ మొక్కలు? విశ్వాసులు అనేటువంటి మొక్కలు. అన్న మొక్కలు పెరిగితే మాకేంటి? ఆ మొక్కలకి కాయలు కాస్తాయి నాయన. ఆ మొక్కలకి కాయలు కాస్తాయి. ఏమి కాయలు కాస్తాయి? మామిడికాయలు కాస్తాయి, చపోటా కాస్తాయి, అరటి పళ్ళు కాస్తాయి. అన్ని రకాల మొక్కలు ఆ తోటలో ఉన్నాయి కాబట్టి ఆ తోటలో అన్ని కాయలే కాస్తాయి. హల్లెలూయా. మంచుతో నీవు కప్పబడినప్పుడు ఏమవుతుందంట? ఆ మొక్కలు కాయలు కాస్తాయి. ఆ కాయలు అమ్ముకుంటే, కాయలు అమ్ముకుంటారా, చెట్లు అమ్ముతారా? కాయలు కోసం అమ్మేస్తారండి. ఇంకా చెట్టు కడుపు నింపుకునే పరిస్థితి లేదు. కాయలతో కడుపు నింపుకోవటం కాదు, కాయలు తీసుకెళ్ళి అమ్మేటివి అంటే ఆశీర్వాదాలు తీసుకెళ్ళి. పూర్వకాలం నుంచి వస్తుంది, యాకోబు దగ్గర నుంచి వస్తానే ఉంది. తీసుకెళ్ళి అమ్మేశారండి. అమ్మేయటం కాదు, అమ్మేయటానికి దేవుడు ఇవ్వలేదు. ఆ కాపు ఎందుకు ఇచ్చాడంటే నీ కడుపు నింపుకోటానికి, నీ బిడ్డల కడుపు నింపుకోటానికి. స్తోత్రం చెప్పండి. మొక్కలు సస్యశ్యామలుగా పెంచబడాలంటే హెర్మోన్ మంచుతో నువ్వు కప్పబడాలి. హల్లెలూయా. లోపల కొండే, అది పొదునైందే, శక్తివంతమైందే, బలమైందే, కానీ ఆ కొండ మంచుతో కప్పబడింది.
మంచుతో కప్పబడింది. పరిశుద్ధాత్మతో కొండ కప్పబడింది కాబట్టి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలముగా, దీవెనకరముగా, మహిమకరముగా మండుతుంది. అక్కడ ఆ మంచు కొండ పైన పడ్డటువంటి ఆ మంచు అంతా నీళ్లుగా మారి ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అది చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటది. ప్రతి మొక్క, ఇప్పుడు మన కీర్తన గ్రంథంకి వెళ్ళిపోవాలి. ఏమంటాడు? నది ఒడ్డున నాటబడినదై ఆకు వాలక ఇక్కడ మనం చూస్తున్నామే, ఇప్పుడు ఒక మొక్కగా కనబడుతుందా? మొక్క ఎక్కడ నాటబడింది? అది అక్కడే మీరు దెబ్బతిన్నారు. అక్కడ చూడండి, పక్కన కొండ ఉంది. ఆ కొండ దగ్గర నాటబడింది. చెకుముక్కి రాయి తనకి తోడుగా ఉంది. దానికి నీటి పారుదల ఉంది. దాని ఏర్లు నీటిని తాగుతున్నాయి కాబట్టి ఆ మొక్క పచ్చగా ఉండి తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వచ్చి బాటసారులు అందరూ ఏం చేస్తారంట? సెద తీర్చుకుంటారు. ఆ దాని నుండి వచ్చే ఫలములు తిని కడుపు నింపుకుంటారు. ప్రియులారా, ఏమండి, పరిశుద్ధాత్మ మంచుతో కప్పబడితే ఎంత ఆనందం అంటే ఎంతకంటే గొప్ప ఆనందం. ఇవన్నీ వర్ణించడానికి టైం లేదు, ముగిస్తున్నాను. ప్రియులారా, ఏ అనుభవం కావాలంట నీకు? ఒకటి చెకుముక్కి రాయి అనుభవం, ఇందాక చెప్పిన అన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకోండి. రెండవది కప్పబడే అనుభవం. దేంతో కప్పబడుతుంది? ఈరోజు చాలా మంది దేంతో కప్పబడుతున్నారంటే అధికారంతో కప్పబడుతున్నారు. దేంతో? అధికారంతో, అహంకారంతో, ఇంకొక దాంతో ఆ ఇంకొక దాంతో అంటే ఏంటి మీరు అర్థం చేసుకో. నాకు పాటకివ్వలా వచ్చేసింది, నాకు ప్రార్థనకివ్వలా వచ్చేసింది, నన్ను పైన కూర్చోబెట్టలా వచ్చేసింది. పదవి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనకు అహంకారం వచ్చేసింది. ప్రియులారా, పదవి లేనప్పుడు మనం ఎక్కడ కూర్చుంటాం? కింద కూర్చుంటాం, చక్కగా కూర్చుంటాం, అవసరమైతే భోజనం వడ్డిస్తాం, అన్ని చేస్తాం. అలా కాకుండా పదవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నేను గొప్ప, నేను ఇది, నేను అది, నేను సెక్రటరీని, నేను ట్రెజరర్ని, నేను అంతటికి నేనే మెయిన్, నేను నడిపించే నాయకు అనుకున్నామా? నువ్వు ఇంకా దేవుడికి దూరం అయిపోతున్నావు అన్న సంగతి ప్రారంభమైపోయినట్లే. అందుకని మనం దేంతో కప్పబడాలంటే మంచుతో కప్పబడాలి. కానీ మంచు కింద చెకుముకి రాయి ఉన్నదన్న సంగతి అర్థం కావట్లేదు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఇదంతా మంచే కదా, ఇదంతా చల్లగా ఉండిద్ది కదా అనుకుంటున్నారు. కానీ ఆ మంచు కింద ఏముంది? పొదునైన వాడి కలిగిన రాయి ఉన్నది. హల్లెలూయా. వాడి కలిగిన రాయి ఉంది. ఆ సంగతి మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ రాళ్ల మధ్య నీటి ప్రవాహాలు కనబడతాయి. ఇదిగో మీరు చూస్తున్నారే, అదే చెకుముకి రాయి, పొదునైనటువంటి రాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగించే ముందు ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. చెకుముకి రాయిగా నా దేవుడు లోకముల నుంచి ప్రత్యేకపరిచి దేవుడు తన వాక్యం అనే కర్రతో కొట్టి నిన్ను నిలబెట్టాడు. పొదునైన ఆయుధంగా నిలబెట్టాడు. పొదునైన ఆయుధంగా ప్రభు బాణంగా నిలబెట్టాడు. అది గుండెలను పిండే బాణముగా, గుండెలను కోసే బాణంగా నా దేవుడు నిలబెడితే ఆ గుండెలను ఏం చేయాలంటండి? గుండె చీల్చబడితేనే పాపం బయటకు వచ్చింది. గుండె చీల్చబడకపోతే నిజమైన వెలుగుండిన అది లోకంలోకి వచ్చింది, ప్రతి మనిషిని వెలిగించింది. కొన్ని గుండెలు మాత్రమే వెలుగునై లోపలికి తీసుకున్నారు, అవి సత్యములో నాటపడ్డారు. కొన్ని ఇంకా చీకటిలోనే ఉండిపోయింది. ప్రియుల, వెలుగు రాగా చీకటి వెళ్ళిపోతుంది. వాక్యమై ఉన్న వెలుగు నువ్వు వేసే బాణం ద్వారా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోతే వారిలో ఉన్న పాపము బయటకు వస్తుంది. ఎప్పుడైతే పాపం బయటకు వచ్చిందో దాహం కోసం అలమటించిపోతూ ఉంటారు. ఇశ్రాయేలుకి అరణ్యంలో దేవుడు ఎలా దాహం ఇచ్చారో, నీ నుండి ఆ ప్రజలకు దాహము తీర్చునుగాక. దాహము తీర్చిన తర్వాత ఇప్పుడు శక్తివంతమైన ఆహారం కావాలి, దాన్ని నూనె అంటారు. శక్తివంతమైన ఆహారం కావాలి, దాన్ని నూనె అంటారు. తేనె కావచ్చు, చమురు అంటారు, దాన్ని చమురు అంటారు. ఇవన్నీ కూడా దీనిలో మిళితమైపోయింది. ప్రియులారా, ఇవన్నీ మీ ప్రసంగంలో యాడ్ చేసుకోండి. ఈ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఈ క్రూడాయిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా చమురుతో పోల్చబడ్డాయి. ఇవన్నీ దేంట్లో దాగి ఉన్నాయంట? చెకుముకి రాయిలు దాగిపడ్డాయి. ఇది ప్రజల ఆహారాన్ని, ప్రజల అవసరతలు తీర్చే రాయి అండి. ప్రజల కొరకు నిలబెట్టబడిన రాయి, ప్రజల కొరకు స్థాపించబడిన రాయి. ఆ రాయి ఎవరు కాదు, నువ్వే. నిన్ను ప్రభు నిలబెట్టాడు ప్రజల దప్పికి తీర్చడానికి, ప్రజలకు బలమైన ఆహారం పెట్టడానికి, ప్రజలకు వారి పాపం నుంచి విడిపించడానికి
నా దేవుడు బలమైన సాధనగా నిన్ను నిలబెట్టాడు కాబట్టి యేసు కొరకు మనం జీవిద్దాం, అనేకులను ప్రభు దగ్గర నడిపించబడదాం. వీటన్నిటికి మించి నీ తల ఎప్పుడు మంచుతో తడవబడుతూ ఉండాలి. యోబు గ్రంథంలో అంటాడు, నా తల మంచుతో తడిచి ఉన్నదని. నీ తల ఎప్పుడు ఎలా ఉండాలి? మంచుతో తడిచి ఉండాలంటే మీరు ఎప్పుడు రోజు ఎక్కడ పడుకోవాలి? నీ తల మంచుతో తడిచి ఉండాలి. అంటే నువ్వెప్పుడు చూసిన పరిశుద్ధాత్మ మాత్రమే నీ మీద పని చేయాలి. ఈ లోకంలో ఉన్న ఆత్మ, మనుషుల ఆత్మ, అధికారపు ఆత్మ, ఇది ఏది నీ మీద పని చేయకూడదు. పరిశుద్ధాత్మ గనక నీలో పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, సంఘాలు కట్టబడతాయి. ఇందాక చెప్పినట్లుగా నీ తోట ఎలా ఉంటది? ఏదేను తోట వలె మారుతుంది. నీ తోట ఎలా మారుతుంది? ఏదేను తోట వలె మారుతుంది. ఏదేను తోటలకు ఎవరు వస్తారు? ప్రతి చల్లపూట ఎవరు వస్తారు? ఏదేని తోటలోకి దేవుడు వస్తాడు. ఎవరిని పలకరించడానికి? మొదటి ఆదాము కాదు, ఇప్పటి కాలపు ఆదాముగా ఉన్నటువంటి నిన్ను పలకరించడానికి, నీ తోటను చూడడానికి నా యేసయ్య వస్తాడు. ఆల్రెడీ ఒకసారి తప్పు జరిగిపోయింది. ఆ తప్పును దృష్టాంతాలుగా దేవుడు నీ ముందర పెట్టాడు. జరిగిన తప్పు మళ్ళీ చేసి దేవునికి దూరం కావద్దు. తప్పు జరగకపోతే నీకు తెలియదు కాబట్టి తప్పు చేస్తామనుకుని దేవునికి దూరం అయిపోయామంటే అర్థం ఉంది. ఆదాము విషయంలో తప్పు జరిగింది, మరలా దేవుడు తోటలోకి నిన్ను తీసుకొచ్చాడు, తోట మధ్యలో నిన్ను నిలబెట్టాడు. తోటను కాయటానికి ప్రభు నిన్ను నిలబెట్టాడు. ఈ తోటను జాగ్రత్తగా కాయాలి, కానీ మరలా లోకపు ఆలోచనలోకి వెళ్ళిపోయి ఈ తోటను పాడు చేసుకుంటే మరలా ఈ తోటల నుంచి నువ్వు బయటికి ఇంటి వేయబడతావు. ఒకసారి క్షమాపణ వచ్చింది, రెండోసారి క్షమాపణ లేదు. ఎక్కడికి వెళ్తాం? మండుచున్న నరకాగ్ని పాలైపోతాం. ప్రియరా, ఏది నిన్ను తప్పించలేదు. కాబట్టి అందుకనే పరిశుద్ధ గ్రంథములో దేవుడు నీ కొరకు రాయబడిన మాటలు గుర్తుపెట్టుకుని, ఆ రాయబడిన దృష్టాంతాలు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన దృష్టాంతాలు నీ కళ్ళ ముందు పెట్టుకుని ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నీకు తెలుసుకోవాలంటే మంచు నీకు తోడై ఉండాలి. ఆ మంచుతో నువ్వు నింపబడాలి, ఆ మంచే నిన్ను నడిపించాలి. ఆ మాట యేసయ్య చెప్పినట్లుగా ఆ మంచుతో నింపబడి తడపబడి ప్రభు కొరకు ఎదురు చూస్తూ యేసయ్య కొరకు బలమైన సేవ చేయుదుముగాక, బలమైన సేవ చేయుదుముగాక, నమ్మకమైన వారుగా ఉందుముగాక. వాడగలిగిన పొదునైన శకుముకి రాయిగా నిన్ను నన్ను నా దేవుడు మార్చునుగాక. మీరున్న స్థలములో అలాగూ లేచి నిలబడి ప్రభు వైపు చూస్తూ, మీ బైబిల్ క్రింద పెట్టి ప్రభు వైపు చూస్తూ మీ చేతులు పైకెత్తి, అసలు దేవుడు ఏ పరిస్థితుల మధ్య నిన్ను పిలిచాడో, ఏ పరిస్థితుల్లో పిలిచాడో, దేవుని వాక్యం అనే కర్ర చేత నువ్వు కొట్టబడ్డావా, చీల్చబడ్డావా? నీలో నుంచి ప్రవహిస్తున్నది ఏమిటి? నీలో నుంచి ప్రవహిస్తున్నది ఏమిటి? ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మీ చేతులు పైకెత్తి, ప్రభువా ఒక శకుముకి రాయి అనుభవం నాకు కావాలి ఆయన. ఎర్మోను మంచు వలె తడపబడిన అనుభవము నాకు కావాలి ప్రభువా. మంచు ఎలాగూ తాకబడిందో, ఆ మంచు ఎలాగూ నింపబడిందో, అలాగా నింపబడినప్పుడు సంఘము అభివృద్ధి చెందుతాది, సంఘము ఆశీర్వదింపబడతారు. సంఘములో ఉన్నటువంటి సకల వృక్ష ఫలములు ఇచ్చేటువంటి ఆ చెట్లు బ్రతుకుతాయి నాయన, దీవించబడతాయి. అలాంటి కృప దయచేయండి అయ్యా. సంఘానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా, నాయకుడిగా నేను జీవించాలి ప్రభువా. పరిశుద్ధాత్మతో నడిపించబడే నాయకుడిగా నేను జీవించాలి తండ్రి. చెప్తారా? దేవుని సన్నిధిలో చెప్తారా? 2 మాటలు చెప్పండి, ప్రార్థన చేస్తూ ముగించబోతున్నాం. ప్రభు సన్నిధిలో 2 నిమిషాలు చెప్పండి, ప్రార్థన చేస్తూ ముగించబోతున్నాం. ప్రియరా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే ప్రభు నీతో మాట్లాడుతున్న సమయం, ఇదే ప్రభు నిన్ను దర్శిస్తున్న సమయం, ఇప్పుడే ప్రభు నిన్ను తాగుతున్న సమయము. చెప్పాలా? అందరూ చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూసి చెప్పండి, యేసు వైపు చూడు చెప్పండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి, ముగించిపోతున్నాను. సౌకులారా, 2 నిమిషాలు. అసలు ఎలా ఉన్నావో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో యేసు వైపు చూసి దేవునిలో రగిలిపోవాలి, దేవుని పని కొరకు రగిలిపోవాలి. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను. బిగ్గరగా చప్పలు కొడుతూ అందరూ
అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారేనే గట్టిగా శత్రు సమూహము అల్లాడేనే ఆమేన్. అగ్ని బలము చల్లారేనే శత్రు సమూహము అల్లాడేనే నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నా నువ్వు నా పట్టుదించే కీర్తనీయుడా హృదయార్పణలతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా హృదయార్పణలతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్ని ఇచ్చినది ఒకరు నీరు పోసింది ఏరొకరు ఇచ్చినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు ఎసింది ఎవరైనను వృత్తి చేసింది నీవే కదా విందినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు ఎసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా సంగ క్షేమాభివృద్ధికే పరిచర్య నర్జించెను సంగ క్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము జరిగించెను పై నుండుటి నాలో నీ ఉండితే నాత్మఫలము నీవేనయ్యా నీలోనే ఉండుటే నాలో నీ ఉండుటే మను నీవేనయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నా నువ్వునా స్తుతించే కీర్తనీయుడా హృదయార్పణలో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా హృదయార్పణలో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా నా హృదయాన కొలువైన యేసయ్యా అంతా వ్యర్థమని వ్యర్థులయ్యందరూ అంతా వ్యర్థమని వ్యర్థులైరందరూ నా గురి నీ పైన నిలిపినందునే నా పరుగు సాగమాయనే అంతా వ్యర్థమని వ్యర్థులైరందరూ నా గురి నీపై నిలిపినందునే నా పరుగు సాగమాయనే నీ యందు పడిన ప్రయాసము నా యందు శాశ్వత కృపగా మారినే నీ యందు పడిన ప్రయాసము
నాయందు శాశ్వత కృపగా మారినే నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తిని ఏదింతులు నా హృదయాన కొలువైన యేసయ్యా అగ్నియేడంతలై మండుచుండినను మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలనే ఈ జ్వాలలు తాకలేదులే నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడనే అగ్ని బలము చల్లారనే శత్రు సమూహము అల్లాడనే నేను నీ స్వాస్థ్యమే నువ్వు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నేను నీ స్వాస్థ్యమే నీవు నా సొంతమే నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా నా దయాన కొలువైన యేసయ్యా నా అనువనువునా స్తుతించే కీర్తనీయుడా హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సమయంలో వచ్చి ప్రార్థిస్తుండగా పెడదాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా.